త్రికాల వేళల్లో ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించినందుకై మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ ప్రత్యేకమైన కోట ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు, వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు ఈరోజు ఒక అద్భుతం చేసినట్టే చుట్టుప్రక్కల వర్షం చాలా పడుతూనే ఉంది. ఇక్కడ ములకలూరు దాకా వర్షం పడుతూనే ఉంది. దైవ చిత్తం ఈరోజు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా కొంచెం సందేహం కలిగింది, ఎలా జరిగిద్దో ఏంటో అని. కానీ విశ్వాసంతో వచ్చేసాం, దేవుడే చూసుకుంటాడని. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని దేవుడు చక్కగానే ఉంచాడు. దైవ చిత్తం ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుని చిత్తం అయితేనే ఇట్లా దేవుడు వాతావరణాన్ని స్వాధీనపరుచుకునేది. ఏదేమైనప్పటికీ ఆ సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయము ప్రాముఖ్యమైనది కనుక నేను కూడా సమయానికి ముగించాలి. ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా జరగవచ్చు. శ్రద్ధగా మీరు దేవుని యొక్క మాటలు వినండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. కొద్దిగా డిలే వస్తుంది చూడండి. ఎక్కువ స్తోత్రం. హల్లెలూయా. ఇక వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము, సామ్స్ చాప్టర్ 96 verse 8. కీర్తనల గ్రంథము 96వ కీర్తన. మైకులో చదివయ్యా. 96:8. 96వ కీర్తన 8వ చరణం. అందరూ బైబిల్ తీసి వాక్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. చాలు. ఇంకొక వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యములో తగిన మహిమను చదువమ్మా. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నా మహిమ నిమిత్తము వర్స్ 7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. ఇక్కడ గమనించండి, దేవుడు మహిమ గలవాడు. ఆయన సంఘము కూడా మహిమ గలదే. ఆయన రాజ్యము మహిమ గలది. ఆయన ప్రజలు కూడా మహిమ గలవారే. వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు రావలసిన తగిన మహిమను చెల్లించండి. ఆ చివరిదాకా వినపడుతుందా? వినపడుతుందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆయనకి రావాల్సిన తగిన, నోరెత్తి చెప్పాలి మీరు. ఆయనకి రావాల్సిన తగిన మహిమ అన్నాడు. మహిమ పరుచుచున్నారు, రైట్. తగిన మహిమ అన్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మహిమ పరచడం వేరు, తగిన మహిమ పరచడం వేరు. దేవుని స్తోత్రం. మహిమ పరచడం వేరు, ఒక లెవెల్లో పెట్టి వదిలేయండి అయ్యా. మహిమ పరచడం వేరు, తగిన మహిమ పరచడం వేరు. దీనికి తేడా దీనికి అర్థం చెప్తా జాగ్రత్తగా. ఇప్పుడు నీకు 100 రూపాయలు విలువ ఉందనుకోండి, 50 రూపాయలు విలువ ఇస్తే అది తగిన మహిమ కాదు, అంటే తగిన రెస్పెక్ట్ కాదు.
అలాగే దేవునికి 100 రూపాయలు గౌరవం ఉన్నప్పుడు నువ్వు 50 రూపాయలు గౌరవం ఇచ్చావనుకోండి, అది తగిన మహిమ కాదు. నా విలువ ఏంటి, నా గౌరవం ఏంటి, నా పరువు ప్రతిష్టలేంటి, నా స్థాయి ఏంటి, హోదా ఏంటి? నన్ను అంత చులకనగా చూస్తారా? నన్ను పిలవకపోయినా బాగుండేది కదా, నన్ను రమ్మనకపోయినా బాగుండేది కదా, పిలిచి నన్ను ఇలా అవమానం చేస్తారా? ఇదేనా అని కొంతమంది బాధపడతారు. చూడండి ఆ రీతిగా. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు మానవులను సృష్టించింది ఆయన మహిమ నిమిత్తం అన్నాడు కదా. ఆయన మహిమ నిమిత్తము సృష్టించబడ్డవారు ఒక గ్రూప్ అయితే, ఆయనకు మహిమ తేకుండా ఇంకో గ్రూప్ ఉంది, అది భక్తిహీనుల గ్రూపు. చెప్తాను, నేను వాక్యంలో చెప్తా ఇవన్నీ. అయితే ఇక్కడ తగిన మహిమ అంటే పర్ఫెక్ట్, ఎంత ఇవ్వాలో మహిమ అంత, అంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత పూర్తిగా ఇవ్వాలంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకములో 2 గ్రూపులు వాళ్ళు ఉన్నారు ప్రజలలో. ఇంచుమించు 850 కోట్ల మంది జనాభా అని నేటి కాలపు అంచనాలు అయితే, ఈ 850 కోట్ల మంది జనాభాలో దేవుని మహిమపరిచేవారు ఒక గ్రూపు, దేవుని మహిమపరచకుండా భక్తిహీనంగా బ్రతుకుతున్న వాళ్ళు ఇంకో గ్రూపు. వీళ్ళకుండే స్థానం వేరు, వాళ్ళకుండే స్థానం వేరు. ఆ వాక్యం కూడా కొంచెం చదువుకుందాం, ముందుకెళ్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథం తీయండి. అప్రీతిని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 16:4. ఇప్పుడు యెషయా గ్రంథం 47 ఇందాక చదివింది 43:7 కదా. ఆ 43:7లో నా మహిమ నిమిత్తం నేను సృజించిన మనుషులు అన్నాడు. రైట్. అంటే అసలు మనుషులని దేవుడు సృజించింది ఎందుకయ్యా అంటే, స్త్రీలైనా పురుషులైనా ఈ రోజున రకరకాల కులాలని చెప్పుకుంటున్నారు. ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. అర్థమైందా? ఇంకా కొంతమంది వేరే వేరే గ్రూపులు వాళ్ళు, మతాలు వాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, బౌద్ధులు, చిక్కులు, జైన్లు, కొంతమంది నాస్తికులు, ఆస్తికులు, రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఈ మానవ సమాజములో అందరినీ దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే ఆయన మహిమ నిమిత్తం అన్నాడు. అయితే ఈ సృష్టించబడ్డ మానవులలో ఇంకో గ్రూప్ కూడా ఉంది. అసలు మనుషులను ఎందుకు సృష్టించాడంటే, ఒకటి ఆయన మహిమపరచడానికి, రెండోది ఇంకొకటి ఉంది తెలుసా, నాశనం కూడా చేయటానికి సృష్టించాడు మనుషుల్ని. ఆ చదవండి ఆ వాక్యం. యెహోవా ప్రతి వస్తువును 16:4 చదివితే, సామెతల గ్రంథం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఇక్కడ జాగ్రత్తగానండి. ఈ భూమి మీద ఉన్న చెట్లు, పొట్టలో, గొట్టలో, రాళ్ళు, రప్పలో, మనుషులు, జంతువులు, మృగాలు, పక్షులు అన్నీ, ప్రతి వస్తువునంట దాని పని నిమిత్తం దేవుడు కలుగు చేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అంటే చూసారా, నా మహిమ నిమిత్తం సృజించిన గుంపు ఒక గుంపు ఉంది. అలాగే నాశన దినమునకు నాశనం అవటానికి ఒక గుంపు కూడా తయారు చేశాడంట దేవుడే. ఇప్పుడు ఈ 2 గ్రూపుల్లో నువ్వే గ్రూపు అర్థం కావాలి. ఈ వాక్యం ఏంటి? నాశనం కాబోయే గుంపులో ఉన్నావా, మహిమపరిచే గుంపులో ఉన్నావా? ఈ రోజున చాలామంది నప్రీతిని బిడ్డలారా గమనిస్తే ఎక్కువ శాతం దేవుని యొక్క కోపానికి గురై నాశనం తెచ్చుకునే విధానంలోనే ఉన్నారు చాలామంది. అక్కడ ఏమంటున్నాడు, ప్రతి వస్తువు దాని పని కొరకు దేవుడు కలుగు చేశాడు. కానీ భక్తిహీనులను ఎందుకు కలుగు చేశాడు? నాశనం కొరకంట. నాశనం, జాగ్రత్తగానండి, నాశనము కొరకు. మొత్తానికి దేవుడు మీ అందరినీ కనికరించినట్టు ఈ ప్రాంతంలో మీరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేక ఈ రోజున దేవుని మహిమపరిచే రేంజ్లో మిమ్మల్ని నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. అది వాక్యాన్ని బట్టి మీకు చాలా ఉత్సాహం రావాలా. భక్తిహీనులు గ్రూపులో ఉంటే ఒకవేళ ఏమైపోయే వాళ్ళు,
నాశనం అయిపోయే వాళ్ళమేగా, మీరైనా నేనైనా అందరూ. దేవుడు ఆయన మనల్ని మనం పుట్టక మునిపే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే అనాది సంకల్పములో ఆయన మహిమపరచుట కొరకు దేవుడు మనల్ని ఏం చేశాడంటే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, అలాగే ఆ సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు నీకు ఏమీ లేకపోయినా నువ్వు దేవునికి ఒక రాజకుమారుడివి, కుమార్తెవి. అర్థమైంది? ప్రిన్సెస్ రాజకుమారుడివి, రాజకుమార్తెవి. అది నీ రేంజి. కానీ నీ రేంజి నీకు తెలియకుండా సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు? ఒకటి, నేను అడిగినప్పుడు చెప్పండి. ఒకటి, అక్కడ చూడ గుడ్లు ఒప్పుకొని చూస్తున్నారు, చెప్పాలి మీరు. ఎందుకు? మీ దగ్గర నుండి స్పందన వస్తేనే మీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. దాని స్తోత్రం. హల్లెలూయా. మీరు వింటున్నారనుకోండి శ్రద్ధగా, నేను చెప్తానికి బాగుంటుంది. లేకపోతే చెవిటోడు ముందు శంఖం మోదినట్టు అయింది, టైం అంతా వేస్ట్ అయింది. ఎందుకు సృష్టించాడు చెప్పాలి మీరు. మేమే కాదు, గట్టిగా చెప్పండి. దేవుని మహిమ నిమిత్తమై మనల్ని దేవుడు సృష్టించాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఎపిఎస్సి నా ప్రియమైన బిడ్డలారా 2:10 చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఇక్కడ వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలంట, అంటే మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆయన చేసిన పని అంటే మనం ఆయన చేసిన పని ఉన్నాం మనము. 100వ కీర్తన 3వ వాక్యం కూడా చదివితే, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. చేతుల పైకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది దేవుడు ఎందుకు సృష్టించాడు మనల్ని. ఆయన మహిమ నిమిత్తం. ఈ సృష్టించబడ్డ మానవులలో ఇంకొక గ్రూపుని ఎందుకు సృష్టించాడు? నాశనం చేయటానికి. ఈ నాశనం కాబోతున్న వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. మహిమపరిచే వాళ్ళు ఎవరు? భక్తులు. నేను స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, 96:8 మనం చదివాం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరో నీకు తెలియాలి ముందు. ఆయనకు తగిన మహిమ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, జాగ్రత్తగా రండి. ఇప్పుడు నువ్వెవరవో నీ గురించి తెలిస్తేనే నీకు తగిన మర్యాదలు జరుగుతాయి. నువ్వెవరవో తెలియలేదనుకోండి, మీకు చిన్న జరిగిన విషయం చెప్తాను. కేరళలో ఒక ఎమ్మెల్యే లేక ఎంపీ ఒక అతను ఎక్కడికో మన రాజమండ్రి మీదుగా రైల్లో ప్రయాణం చేస్తూ ఆయన దిగవలసిన స్టాప్ అది అనుకొని రాజమండ్రిలో దిగాడు. రైలు వెళ్ళిపోయింది. ఆయన కేరళలో ఎంపీనో ఎమ్మెల్యేనో అంట. ఆ బోగిలో వాళ్ళందరూ ఉన్నారు, ఆయన ఒక్కడక్కడ దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత మా వాళ్ళందరూ ఏరియాని అటు ఇటు పార చూస్తే ఎవరు కనపడినప్పుడు వాళ్ళని మాట్లాడతాడు. ఇంగ్లీష్లో కూడా మాట్లాడాడు. ఇది పలానా స్టేజీ కాదా అని. కాదండి, ఇది రాజమండ్రి అది ఇది అని అంటే, అయ్యో నేను అనవసరంగా దిగిపోయానే, ఇంతకీ నేను ఎవరో తెలుసా అన్నాడు. నువ్వెవరో వాళ్ళకి అంటే ఆయన ఎవరు, వీళ్ళకి ఎవరో తెలుసండి. ఎవరు పట్టించుకోవట్లా, పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు అటు ఇటు. తిరిగి మరలా ఈ రైలు ఎంత దూరం పోయి ఉంటుంది, దాన్ని క్యాచ్ చేయడానికి ఇంకేమన్నా రైలు వెనకాల వస్తుందా, అట్లా సూపరింటెండెంట్ అడిగితే ఇప్పుడల్లా ఏమి రైలు లేవు అని ఏదేదో చెప్పారు.
ఒక సాధారణమైన వ్యక్తిలాగే ఆ ప్లాట్ఫారం మీద అందరితో పాటు కూర్చోవలసి వచ్చింది. బట్టలన్నీ మురికి పట్టినాయి, నీళ్లు లేవు, నీళ్ళ డబ్బాలు బ్యాగులు ఇవన్నీ అలానే ఉన్నాయి. చాలా సమయం, అంటే ఇంచుమించు 2-3 గంటలు ఎవరు అతన్ని పట్టించుకోవాలా, ఒక పిచ్చోళ్ళలాగా తయారు. వాస్తవానికి అతను ఎమ్మెల్యే లేక ఎంపీఓ అయితే అతని గురించి ఎవరో తెలుసు, వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు, మన వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ ఎవరో ప్యాసింజర్ అనుకొని చూసిస్తున్నట్టు వెళ్ళిపోతున్నారు అందరూ. చివరిలో అతను ఎవరో ఆయన తెలియపరుచుకున్నాడు, నేను కేరళలో పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, నేను ఇది జస్ట్ బై మిస్టేక్ జరిగిందండి ఇట్లా ఇది అనగానప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓహో అవునా సరే ఇక్కడ కూర్చోండి అన్నారు. కానీ ఎక్కడ ఆయన విలువ తెలియదు కనుక పెద్ద గౌరవించాల. అదే రీతిగా నా ప్రియదని పెట్టారు, దేవుడు ఎవరన్నది మనకు తెలిస్తేనే దేవునికి మనం తగిన మహిమను చెల్లించగలం. అలాగే నా ప్రియదని పెట్టారు, తగిన మహిమకరముగా మనం బ్రతకగలం. ఈ రోజున భక్తిహీనులకు ఆయన మహిమ ఏంటో తెలియదు, అసలు ఆయన స్థాయి ఏంటో తెలియదు, ఆయన రేంజ్ ఏంటో తెలియదు. చాలామంది దేవుని బిడ్డలం అనుకుంటున్న వాళ్ళు కూడా అసలు ఆయనకి తగిన విధముగా మహిమ చెల్లించడం లేదు. అందుకని కష్టాలు నష్టాలు, దేవుని సన్నిధికి వెళ్ళిన కార్యాలు జరగకపోవటం, అర్థమైందా, దేవుడు వారి ఇళ్లలో ఉండలేకపోవటం, దేవుడు తగిన విధముగా వారిని దీవించలేకపోవటం, వారికి తోడై ఉండలేకపోవటం, ఎన్ని ఎందుకు జరుగుతున్నాయంటే ఆయనకి ఇవ్వవలసిన తగిన మహిమను ఇవ్వలేకపోతున్నారు. తగిన మహిమ అసలు ఆయన ఎవరు ఆయన ఎవరు 3 విషయాలు చెప్తాను నేను. చదురుపైకి ఎత్తుగట్టుగా చెప్పండి. బైబిల్ గ్రంథంలో నుండి నా ప్రియదని బిడ్డలారా 84వ కీర్తన 3వ వాక్యం చదువుకుందాం. ఈ 84వ కీర్తన 3వ వాక్యములో, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. చాలా జాగ్రత్తగా ఉండండి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా అంటున్నాడు. అసలు ఈ 84వ కీర్తన ఎవరు రాశారు తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు ఎవరు అన్నాడు చెప్పండి అమ్మా. కోరాహు కుమారులు, రైట్, గట్టిగా చెప్పండి. ఎవరండి? కీర్తనల గ్రంథము మొత్తం కూడా 150 కీర్తనలు దాగుంటే మొత్తం దావీదే రాయలేదు. మోషే కీర్తనలు ఉన్నాయి, సొలొమోను కీర్తనలు ఉన్నాయి, అలాగే దావీదు కీర్తనలు ఉన్నాయి, అలాగే కోరాహు కుమారులు కూడా రాసిన కీర్తనలు. అసలుకి కోరాహు కుమారులు రాశారంటే అసలు ఈ కీర్తన చాలా మర్మం ఉంది. అది అసలు తెలుసుకోవాలి మీరు. చాలా మర్మాత్మకమైన విషయాలు ఉన్నాయి దీంట్లో 84 కీర్తనలో. నా దేవా నా రాజా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం తగిన రీతిగా మహిమపరచాలంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. అంటే ఆయన తెలియాలంటే ఆయన మనకు కనపడాలిగా, ముందు ప్రత్యక్షం అవ్వాలి, రెవల్యూషన్, అర్థమైందా? తర్వాత రిలేషన్, రెస్పాన్స్, రీజన్, రివార్డ్. ఈ 5 అంశాలు తెలిస్తేనే తగిన విధముగా ఆయన మనం మహింపరిచేది. ప్రత్యక్షత, ఆయన కనపడాలి మనకు ముందు. ఆయన గురించి పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. నా గురించి ఆయనకి బాగా తెలుసండి, నా పేరు చెప్పండి అంటారు చూడండి కొంతమంది. నీ గురించి నాకు తెలియకపోతే, ఇప్పుడు ఆ కేరళ ఎమ్మెల్యే గారు అక్కడ దిగాడు, ఆయన గురించి అక్కడ వాళ్ళకి ఎవరో తెలియదు. ఆయన గురించి ఎవరికి తెలుసు? వాళ్ళ ఏరియా వాళ్ళకి తెలుసు. అలాగే నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నువ్వు తగిన మహిమను చెల్లించాలంటే ఆయన ఎవరో నీకు ప్రత్యక్షము కావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ ప్రత్యక్షత పొందేవాటైతే బాప్తిసం పొంది 10 ఏండ్లు అయింది, 15 ఏండ్లు అయింది, 20 ఏండ్లు అయింది, లేకపోతే ఒక 3 ఏండ్లు అయింది, నువ్వు నమ్మిన దేవుని ప్రత్యక్షత పొందావా లేదా? ఎవరాయన? హూ ఈజ్ దట్ గాడ్? ఎవరా దేవుడు? ఏమని చెప్తున్నావు జనానికి? ఏమని చెప్పగలవు నువ్వు దేవుని గురించి? నీకు ఆయన గురించి ఏం తెలియదు అనుకోండి, బ్యా 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 అంటావు అంతే. ఆయన గురించి ఈ కీర్తనాకారుడు 3 విషయాలు చెప్పాడు. నా ప్రియతని పెట్టారా, 3 విషయాలు చెప్పాడు. దేవుని గురించి తగిన మహిమను మనం చెల్లించాలంటే, 1 రిలేషన్ ఉండాలి, అంటే రెవల్యూషన్ ఉండాలి, అంటే ప్రత్యక్షత. 2వది రిలేషన్, అంటే సంబంధం ఉండాలి. 3వది రెస్పాండ్, అంటే నా ప్రియతని పెట్టారా అనుకూలత. రెస్పాండ్ అయ్యాడంటే స్పందించాడు, మన భాషలో చెప్పాలంటే. హల్లెలూయా. ప్రతిస్పందన. 4వది ప్రతికూలతలు. 5వది దాని వలన వచ్చే ప్రతిఫలం. అర్థమైందా? 1 ప్రత్యక్షం అవ్వటం, 2వది సంబంధం కలిగి ఉండటం,
మూడోది నా ప్రియమైన బిడ్డలారా ప్రతిస్పందన కలిగి ఉండటం. నాలుగోది ప్రతికూలతలు అంటే ఎట్లా ఉన్నాయి, ఆయన ఆరాధించడానికి అన్నీ బాగున్నాయా, అనుకూలంగా ఉందా లేకపోతే కష్టంగా ఉందా. లాస్ట్ది అట్లా దేవుని తగిన విధముగా మనం మహింపరిస్తే వచ్చే ఆ ప్రతిఫలం, ఆ రిజల్ట్స్ ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 84వ కీర్తనలో మొట్టమొదట నా ప్రియమైన బిడ్డలారా ఈ కోరాహు కుమారులకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 96వ కీర్తన 4-5 వాక్యాల్లో ఏమని రాయబడిందంటే ఆయన ఎవరు అసలుకి? యెహోవా మహాత్మ్యము గలవాడు. కొంతమంది అంటారు అందరు దేవుళ్ళలో ఈయన ఒక దేవుడు అండి, అందరు దేవతలలో ఈయన ఒక దేవత అండి, లేకపోతే ఈయన ఒక ప్రవక్త అండి, ఈయన ఒక సాధారణమైన మనిషి అండి అంటారు. అది సమాధానం కాదు. వ్యక్తిగతంగా నీకు ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అసలుకి ఆయన ప్రత్యక్షత పొందావా నువ్వు? ఇప్పుడు ఈ భక్తులు ఏమంటున్నారు 96:4-5లో యెహోవా మహాత్మ్యము గలవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరంటండి ఆయన? మహాత్మ్యము గలవాడు. ఆరాధిస్తున్న దేవుడు మహాత్మ్యము గలవాడు అంటే మహిమ గలవాడు. ఆయనకు అధిక స్తోత్రము పొందదగినవాడు. ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనో ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశమును సృజించినవాడు. కొట్టరండి ఇంకోసారి చప్పట్లు గట్టిగా. ఎట్లాంటి వాడి కొట్టరు. హల్లెలూయా. ఆయన ఎవరంటండి? యెహోవా మహాత్మ్యము గలవాడు. ఎవరండి మీ దేవుడు అంటే ఏమని చెబుతారు? మహాత్మ్యము గల దేవుడు అండి, మహిమలో చేసే దేవుడు అండి మా దేవుడు. హల్లెలూయా. ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడండి. ఈరోజు ఆయనకి స్తోత్రాలు అర్పించకుండా మనుషులకి మాయలకి స్తోత్రాలు చెప్తున్నారు చాలామంది. సమస్త దేవతల కంటే ఆయన ఎవరు? పూజనీయుడండి. చేతుల పైకి ఎత్తి గిటికలు చెప్పాలి. నిజమైన దేవుడా నిత్యముండే సనాతనుడా. మోహన్ రాజు. నిజమైన దేవుడా నిత్యముండే సనాతనుడా. నిన్ను కనుగొని ధన్యుడనైతిని. నిన్ను కనుగొని ధన్యుడనైతిని. నిజ దైవమా నిన్నే పూజించుకుంటుని. ఈరోజు దేన్ని బట్టి సంతోషం అండి మనకి? స్థలాలు కొన్నామన్నా, ఇల్లు కొన్నామన్నా, ఈ భూమి మీద పేరు ఘనతలు వచ్చాయన్నా కాదు. నిజమైన దేవుణ్ణి మనం కనుగొన్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి ఆరాధించే కృప పొందాం. చెట్లకి, చేమలకి, రాళ్ళకి, రప్పలకి, పుట్లకి, పొట్లకి మొక్కిన ఈ చేతులు, ప్రతి దాని దగ్గర తల వంచిన ఈ దరిద్రపు ఈ బ్రతుకులో ఈరోజు నిజమైన దేవుడు దొరికాడు. ఇది భాగ్యం కదా. చెప్పండి. ప్రపంచ దేశాలలో ఎంతోమంది ఇంకా తెలియని దేవుళ్ళకు ఆరాధిస్తున్నారు. భూమిని, ఆకాశమును సృజించిన దేవుణ్ణి, నిన్ను నన్ను సృజించిన దేవుణ్ణి, ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టిని కలుగు చేసిన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటే ఎంత సంతోషపడాలి. దేన్ని బట్టి నీ అతిశయం? దేన్ని బట్టి నీ సంతోషం? ఆ దేవుణ్ణి నేను కనుగొన్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సైంటిస్ట్ ఒక దాని కొరకు పరిశోధించి రీసెర్చ్ చేసి దాన్ని కనుగొన్నప్పుడు అబ్బో ఇది నేను కనిపెట్టేసి సంతోషపడతాడు. మనము సాక్షాత్తు మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం కనుగొన్నాం. ఆ కృప దేవుడు మనకి దయచేశాడు. ఎంత సంతోషం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. జీవము గల దేవుడా సకల జీవుల అదేనా రాత. జీవము గల దేవుడా సర్వజీవుల జీవప్రదాత. చలనము లేని చేతి బొమ్మలం కొట్టలు చెప్పడం.
ఘనమైన నామమును యేసయ్యా నీదు ఘనమైన నామమును కొనియాడెదను ఘనపరచెదను యేసు కొనియాడెదను ఘనపరచెదను ఆరాధన 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 స్తోత్రం ఓ ఆరాధన 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 దేనిని బట్టి మీరు అతిశయించబాకండి. మనం ఆరాధిస్తున్న దేవుడు మహత్యము గలవాడంట. ఎవరు చెప్పండి? మహత్యము గలవాడు, మట్టి కాదు. మహత్యము గల దేవుణ్ణి మనం కనుగొన్నాం, ప్రత్యక్షమయ్యాడు మనకైన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లుంటుందంటే కొంతమంది పొంది ఏమి లేనట్టుగా మొహాలు ఉంటాయి. గొప్పదే పొందుకుంటాం కానీ ఉంటుంది. అప్పుడు అంటే కొంచెం నవ్వరా బాబు, చూడలేకపోతున్నాం. హల్లెలూయా. కొంచెం నవ్వమ్మా, అనుకున్నది జరిగింది అంటే నవ్వాలన్నా కష్టంగా బేగాల్సి వచ్చింది అని ఫోటోలు ఏమంటారు చూడండి కొన్నిసార్లు. దేవుణ్ణి బట్టి అతిశయించు. గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నా. ఈ భూమి మీద ఏదున్నా లేకపోయినా నా ప్రీతిని బిడ్డలారా, జీవం గల దేవుడు నీకు దొరికాడు. హల్లెలూయా. అబ్రహాముకి ప్రత్యక్షమైన దేవుడు, మోషేకి ప్రత్యక్షమైన దేవుడు, గొప్ప దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నెంబర్ 1, ఆయన జీవము గల దేవుడు. ఎవరు చెప్పండి? 84వ కీర్తన 2వ వాక్యం. 84వ కీర్తన. ఇప్పుడు కోరాహు కుమారులు ఏం చెప్తున్నారు చూద్దాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూసారా ఏమంటున్నారు వాళ్ళు? యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేన్ని చూడాలని? మందిరాన్ని చూడాలని. బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది కొంతమంది మందిరానికి. హల్లెలూయా. దేశంలో ఎక్కడెక్కడో చూడాలంటే అన్నీ చూడాలనిపిస్తుంది మనసుకి. మందిరం మడిసాలు, అబ్బా వచ్చి పడింది ఆదివారం, నాయన వచ్చే పడిరా శనివారం, వచ్చే పడిరా బల్లారాధన, వచ్చే పడిరా శుద్ధీకరణ కూటాలు అనిపిస్తుంది కదా. వచ్చి పడిరా హాఫ్ నైట్లు. నిజముగా దేవుని ప్రత్యక్షత పొందిన ఒక భక్తుడు దేవుని మహింపరుస్తాడు. ఆ ప్రత్యక్షత పొందిన వాళ్ళకి ఎప్పుడు మందిర ఆవరణములో చూడాలని ఆశ కలిగిద్దాం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు వారి మనోనేత్రాలు తెరిచాడు. కొంతమంది అంటారు, ఏంద్రే వీడికి ఇంత పిచ్చి, చర్చి అంటే ఇంత పిచ్చి ఏంటి, ఆరాధన అంటే ఏంది ఇంత పిచ్చి. ఆ పిచ్చి మీకు పట్టును గాక. మీకు పట్టిన ఆ దరిద్ర పిచ్చి ఎంత పోవాలి యేసునామములో. దేవుడు ప్రత్యక్షమైన వారికి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికైతే ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రత్యక్షమైన వారికి ఎలా బయలుపరుచుకున్నాడంటే జీవము గల దేవునిగా. జీవము గల దేవుని దర్శించటానికి నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. కొంతమందికి ఆశలేంటి? కొంతమంది ఆశలేంటి? బాగా తినాలని. నర్సాపేటలో ఎక్కడుంది మంచి రెస్టారెంట్, బాగుండాలి ఋషిలో ఏమాత్రం తేడా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఋషిలో తేడా ఉండకూడదు, మంచి ఋషి. ఆ మధ్య ఒకడు నన్ను తీసుకెళ్ళాడు. ఎక్కడికి? నర్సాపేట. అల్లెలు వాడు వచ్చాడో లేదో, లేనిపోయింది అన్నీ ఇట్టు చెప్తున్నాడు, తిట్టుకుంటాడు మళ్ళీ రాలావాడు. దేవుని స్తోత్రం. అన్నా సూపర్ ఉంటుంది. ఈ లైన్లో ఒకటి ఇదిగో ఈ స్పర్జన్ కూడా ఉన్నాడు ఆ రోజు. నేను స్తోత్రం. వీళ్ళిద్దరు గెలిచి నన్ను తీసుకెళ్ళి సామాన్యంగా నీ రెస్టారెంట్లు వాటికి సామాన్యంగా వెళ్ళను, ఎప్పుడన్నా లాంగ్ జర్నీలు అయితే తప్ప.
అయితే మొత్తాన్ని తీసుకెళ్తే ఎట్టుందంటే పోక ఒక ఇంటికి పోతే రాక ఒక మాట వచ్చిందని సామెత ఉంది. పోక రాక తెల్లని డ్రెస్ వేసుకొని ఇదే ఊరు వచ్చి పోతున్నా నేను దేని స్తోత్రం పగులు కోటానికి దేనికి వచ్చా ఇక్కడికి. హల్లెలూయా. వచ్చి పోతామంటే భలేగా ఉంటుందన్నా, అసలు మామూలుగా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళారు. అది ఏదో హోటల్ సుబాని హోటల్ లాగా ఉంటుంది. అమ్మగారు పాపం ఒక్కసారి ఊరి వెడలపతి పెట్టుకుంది, ఇది పెద్ద సిబ్రేకు, దాని నిండా ఇది మాంసం ముక్కలు పెట్టుకొని వస్తుంది. నేను అనుకుంటున్నా ఉండ మొత్తానికి ఏదో మచ్చబడిద్ది నాకేడని. హల్లెలూయా. ఇలా అన్నా భలే ఉంది కదా అంటున్నాడు వాడు. ఎవరు పిలుపుగాడే. ఎటు పోయినా వాడి దర్శనం లేనిది మనం కదలలేకపోతున్నాం ముందు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వాడు ఉండటం మంచిదే ఇది మాకు, దేనికి స్తోత్రం. అంటే కొన్ని పనులు మనం చేయలేని వాడు చేస్తాడు, మన వల్ల కాదు. అక్కడ ఏం మాయ చేస్తాడు తెలియదు, 3 నిమిషాలు చేసుకొని వస్తాడు. హల్లెలూయా. నేను చెప్పాను, అరే కూర్చొని 5 నిమిషాలైంది ఎంతవరకు రాలేదంటే, నువ్వు ఆగాన నేను పోయి తెస్తానని పోయి మొత్తానికి 5 ప్లేట్లు తెచ్చాడు. ఈ మాంసం తీసుకురాడని ఊరేడల ప్లేట్ తీసుకుని వస్తుంది. ఏమా ఆడుందే చిన్న గొంది అటు ఇటు కుర్చీలు వేసారు. నేను ఎటు తిరిగానండి ఒక్కసారి ఆ ప్లేట్ నిండా గారిపోతున్న రసం ఒకటి ఉంది, అది ఎర్రగా ఉంది, కుక్కర నెత్తురు ఉన్నట్టుగా ఒంటి నిండా పూసింది అనుకో. దేవాస్తోత్రం అన్నాను. వేరా ఇది పూసుకొని ఇప్పుడు కారులో ఎట్టెక్కాలి, జనం అందరూ విచిత్రంగా చూస్తున్నారు నాకు వెళ్ళానంటే. ఏం కాదులే నీకు ఎందుకు, కారులో బ్యాగ్ ఉంది కదా, నేను అడ్డం నిలబడతాను, సొక్క మార్చే అన్నాడు. సొక్క అంటే మార్చవచ్చు, లోన బన్ని కూడా అంటుంది అది. హల్లెలూయా. కొన్ని ఆశలు ప్రజలకి, అంటే తింటే తప్పులేదులేండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ తిండి మీద ఎంత ఆశ ఉందో దేవుడి మీద కూడా ఏముండాలి, ఆశ ఉండాలి. అది తినొద్దని కాదు, తినాలి, తినండి, తప్పులేదు. కానీ తిండి కోసం దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. చతురుపైకి ఎత్తి గట్టికెళ్ళి చెప్పండి, వారి కడుపే వారి దేవుడు. కానీ ఈ భక్తులకు చూడండి, మరికొంతమంది సినిమాలు పిచ్చి, మరికొంతమందికి ఇంకొక రకరకాల పిచ్చులు ఉన్నాయిలండి. కానీ ఈ కోరహు కుమారులకి జీవం గల దేవుణ్ణి దర్శించుటకు వారి ప్రాణం అంట ఏమవుతుందండి, ఆనందముతో కేకలు వేయుచున్నది. దేని స్తోత్రం కలుగునగాక. దేవుని దర్శించుటకు ప్రాణమేనా, హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుంది. అయ్యా బతిలాడుకుంటుంది, ప్రార్థనకి వెళ్దాంపా. చతురుపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. జీవము గల దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుణ్ణి ఏమంటారు చెప్పండి? జీవం గలవాడు. ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు. ఆ మధ్య పహల్గామాలో కొంతమంది ఉగ్రవాదులు కొంతమంది చంపేశారు. అప్పుడు దాకా భార్యతో ఎంతో సరదాగా తిరిగినటువంటి వ్యక్తులు కొంతమంది చచ్చిపోయారు, శవాలై. నా ప్రియదిన బిడ్డల కొంతమంది ఆ రోపులు తిరిగిన వాళ్ళు, ఆ మంచు కొండలలో రకరకాల స్టిల్లుల్లో ఫోటో దిగిన వాళ్ళు ఆ భార్యల ముందు కుప్పగొలిపోతే ఏమండి లే అంటే కాలు ఇట్ట తన్నుకుంటున్నాయి కానీ ఊపిరి లేదు. అది చూసినప్పుడు హృదయం విదారకంగా ఉంటుంది, ప్రాణము లేదు అక్కడ. అందుకని ఏం చేయలేరు ఇక వాళ్ళు, అంటే జీవము లేదు మన భాషలో చెప్పాలంటే. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? జీవము గలవాడు. చాలామంది చనిపోయిన దేవుడు అంటారు, చనిపోయాడు రైట్, చనిపోయి మృతుడై తిరిగి చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యేసు లేచెను, ప్రభు యేసు లేచెను, మృత్యుంజయుడై 3వ నాడు యేసు లేచెను, యేసు లేచెను, యేసు లేచెను, మృత్యుంజయుడై 3వ నాడు యేసు లేచెను, యేసు లేచెను, ప్రభు యేసు లేచెను. హల్లెలూయా. యేసయ్య లేచాడా లేదా? ఇజ్రాయెల్ దేశం వెళ్తే యేసయ్య ఖాళీ సమాధిని చూపిస్తారు. యేసయ్య ఇక్కడ లేడు అని ఉంటుంది అక్కడ.
జీసస్ ఈజ్ ఎ రెజరాక్షన్. పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడు అంటే అర్థం ఏంటి? చనిపోయి తిరిగి లేచినోడు పునరుద్ధానుడు కాదు, ఇక ఎన్నడు చనిపోయినవాడు. దాని స్తోత్రం. పునరుద్ధానుడు అంటే ఇప్పుడు లాజర్ చనిపోయాడు, తిరిగి లేచాడు, తర్వాత చచ్చిపోలేదా? చనిపోయాడు. అర్థమైందా? లాజర్ నాట్ రెజరక్షన్. పునరుద్ధానము, అతడు పునరుద్ధానం చెందినవాడు కాదు, చనిపోయాడు. మళ్ళీ పునరుద్ధానుడు అని ఎవరిని అంటారంటే ఒకసారి పుట్టి చనిపోయి ఇక లేస్తే ఇక ఎన్నడు చావని వాడు. ఎవరండి? పునరుద్ధానుడు. ఆ ఒక్క ఘనత పేరు యేసయ్యకే ఉంది. యేసయ్య చనిపోయాడు అంటారు, నిన్నో చనిపోయిన ఆ సకాలి సమాధి కనపడింది అక్కడ. ఆయన బయటకు వస్తున్నప్పుడు ఆయన్ని బంధించాలని రోమా సైన్యం రకరకాల సీల్స్ చేశారు. కానీ ఆయన లేచేటప్పుడు ఆ రాయి నిలబడింది అక్కడ. దానికై అది పక్కకు జరిగిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగున కాక. మృత్యుంజయుడై మృత్యుంజయుడై మోడవనాడు యేసులేసెను, యేసులేసెను ప్రభువు, యేసులేసెను. మరణమా నీ ముల్లు ఎక్కడా, మరణమా నీ విజయమెక్కడా, యేసులేసెను యేసులేసెను, యేసులేసెను మృత్యుంజయుడై మౌడవనాడు యేసులేసెను, యేసులేసెను, మన యేసయ్య చనిపోయిన దేవుడా లేచిన దేవుడా? లేచిన దేవుడు అన్న వాళ్ళు చేతులు ఎత్తి చెప్పండి. ఆయన తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయ. జీవం గల దేవుడు ఆయన, జీవం గల దేవుడు. అప్పుడైతే బిడ్డలారా చచ్చిపోయిన దేవుడు కాదు, నెంబర్ 1. రెండవది, ఆయన ఎవరో అదే కీర్తనకారుడు చెప్పాడు, చదవండి. రెండవది, నా ప్రియమైన బిడ్డలారా, ఆయన ఒకటి జీవం గల దేవుడు, రెండోది 84:3 చదివితే అక్కడ రాయబడింది, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా. చాలండి. ఇక్కడ ఒక మర్మాత్మకమైన విషయం మీకు చెప్పాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా అని అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? ప్రశ్న. దేవునికి జీవం గల దేవుడు, రక్షకుడు, విమోచకుడు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకే సైన్యములకు అధిపతి అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు మొట్టమొదట పేరు పెట్టింది ఎవరు బైబిల్లో? ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఏ పుస్తకం దగ్గర నుండి? ఈ సైన్యములకు అధిపతి దేవుడు అనే మాట నా ప్రియమైన బిడ్డలారా ఇంచుమించు 261 సార్లు రాయబడింది, సైన్యములకు అధిపతి అని. అంటే ఆయనకి సైన్యాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏంటి ఆ సైన్యాలు? సైన్యములకు అధిపతి అని నా ప్రియమైన బిడ్డలారా బైబిల్ గ్రంథములో మొట్టమొదట ఎక్కడ రాయబడిందంటే, నా ప్రియమైన బిడ్డలారా సమూయేలు గ్రంథము నుండి ప్రారంభమైంది. అది ఎవరన్నారు ఆ మాట? హన్నా అంటది. దాని స్తోత్రం. ఏమంటదండి? సైన్యములకు అధిపతి. దాని స్తోత్రం. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడికి సైన్యాలు ఉన్నాయంట. వాట్ ఈస్ దట్? ఆర్మీస్. ఏంటి ఆర్మీస్? ఆ సైన్యాలు ఏంటి? మొత్తం 4 ఉన్నాయండి ఆయనకి సైన్యాలు. ఒకటి పరలోక సైన్యం, ఒకటి దేవదూతలే ఆయన సైన్యం. చతురుపైకి ఎత్తి కట్టుకెళ్ళి చెప్పండి. ఒకటి ఏంటంట? దేవదూతలే. ఒక దినాన హిజ్కియా పరిపాలిస్తున్న సమయంలో యూదుల మీదకి అస్సూరు సైన్యం 10 లక్షల మందితో వచ్చారు. కానీ భయము లేని హిజ్కియా అంటాడు, ఓకే రమ్మను, మాకు తక్కువ సైన్యమే ఉండొచ్చు, వాళ్ళు ఎంతమంది అయినా పర్వాలేదు, మా యుద్ధం ఆయన కదా చేసేది, రమ్మన్నప్పుడు దేశంలో ఉన్న ప్రజలు అంటారు, రాజా నీకేమైనా మతిపోయిందా? వారు 10 లక్షల మంది వస్తున్నారు, మన కాడ అంత సైన్యం ఎక్కడుంది? జనమందరూ నశించిపోవడం నీకు ఇష్టమా? లొంగిపోదాం కదా, కాకపోతే పనులు కడతాం, బ్రతికి ఏదో ఒక విధంగా ఎక్కడో చోట ఉంటాం కదా,
లోపడతామంటే సస్యమేర ఒప్పుకోడు. ఏంటి వాళ్ళకు లోపడేది? మనం ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి. మీరందరూ వెళ్ళి ప్రార్థన చేయండి అంటే ఆయన మాట ఆ రాజ్యములో 100కి 90% ఎవరు వినలా. ఇక 10 మంది ఉన్నారు రాజు, అంటే రాజు పక్కన. ఆ 10% మందితో అంటున్నాడు, ఈ రోజున మనకు శ్రమ, ఈరోజు మనకు బాధ, దేవుడు ఒక అద్భుతం మన జీవితంలో మన రాజ్యంలో చేయబోతున్నాడు. ఎవరి విశ్వాసం నమ్మకం కోల్పోమకండి అని ప్రార్థన చేయమన్నాడు. తాను కూడా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేశాడు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్తకు చెప్పాడు అనమాట. అయ్యా, ఈరోజు భయంకరమైన శ్రమలో ఉన్నాం, ఈ రాజ్యం ఉంటుందా ఊడిపోద్ది అన్నది ఇప్పుడు దేవుడి చేతిలో ఉంది. కానీ మేము శత్రువులు లోబడటం లేదు, రమ్మని చెప్పాం, రా చూసుకుందామన్నాం అని ఆ దైవ మందిరంలో ప్రార్థన చేస్తూ కూర్చుంటే ఆయన సైన్యము, పరలోక సైన్యము అనబడుతున్న ఆ దేవదూతల సైన్యం నుండి ఒక్క దూతను పంపించాడంట దేవుడు. ఎంతమందిని? ఒక్క దూత వచ్చి 185,000 మందిని మొత్తాన్ని నిర్మూలపరిచింది. అంటే కోట్ల కొలది బిలియన్ క్రోడ్స్ అనమాట దేవదూతలు. మిలియన్ కాదు, బ్రిలియన్. ఇక అంకిల్ లేదు. ఒక్క దేవదూత కెపాసిటీ 185,000 సైన్యాన్ని చంపిందంటే ఒక్క దేవదూత కెపాసిటీ ఎంతో చెప్పండి మీరు. ఇక దాన్ని బట్టి ఆ సైన్యాలకు అధిపతి ఎవరు? మన దేవుడు. చప్పట్లు కొట్టరా? 37 యెషయా గ్రంథంలో ఉంటే చూడండి, 37-36. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళీభరములుగా ఉండిరి. అందరు చచ్చి కూర్చున్నారు అక్కడ. చూడండి, ఏమన్నా హిజ్కియా కత్తి పెట్టాడా? ఏమన్నా ఆయుధాలు పట్టుకున్నాడా? తన సైన్యం ఏమన్నా యుద్ధ భూమిలో నిలబడిందా? మౌనముగా ఉండి దేవుని ఏం చేశారు చెప్పండి? దేవుని స్తుతించారు. పాడనా మౌనముగా నే స్తుతి కీర్తన, పాడనా మౌనముగా కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. మీకేదో శోధనలు వస్తే టెన్షన్ పడమాకండి, భయపడమాకండి, ప్రార్థన చేసుకోండి, కన్నీళ్ళు విడిచి చేయండి, బతిమాలుకోండి, కుప్పకూలిపోయాడు ఆయన పాదాల మీద. మౌనంగా ఉండండి. నీ భారమంతా ఆయన మీదవి. ఏం చేస్తాడో మౌనంగా ఉండి చూడండి. ఆమె ఏం చేస్తాడో చూడండి. ఇక్కడ హిజ్కియా తన భారం అంతా ఎవరి మీద వేశాడు? యుద్ధం ఎవరు చేశారు అక్కడ? సైన్యములకు అధిపతి ఒక దేవదూతకు చెప్పాడు, అక్కడ నా కుమారుడు మొరపెడుతున్నాడు, అక్కడ నా కుమారుడు ఏడుస్తున్నాడు, అక్కడ నా కుమారుడు కన్నీళ్ళు విడుస్తున్నాడు. వాడిని బెదిరించిన సైన్యం ఏది భూమి మీద? వాడిని భయపెట్టిన సైన్యం ఏది? దేవదూత ఇట్టన్నాడు, సైకి చేసాడు అంతే. కత్తి తీసుకొని వచ్చాడు, ఇక అంతేట. దాని స్తోత్రం. హల్లెలూయా. శరీర సంబంధమైన మనుషులకు భయపడకూడదు మనం. ఆమేన్. మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికులు. అర్థమైంది? ఎలీషా కాలంలో అయిపోయిందయ్యా మన పని అని శిష్యుడు వచ్చి చెప్తుంటే, దేవా ఈడు కళ్ళు అయ్యా, ఈడు శత్రువుల బలాన్ని శత్రు సైన్యాలని చూస్తున్న కనులు కనీడి, దేవుని కనులు. మీలో కూడా కొంతమంది అయ్యే కళ్ళు ఉన్నాయి. ఇంకా మీకు అసలు కళ్ళు తెరవబడాల. అసలు కళ్ళు తెరవబడితే ఆ పరలోకం కనపడిద్ది. తెరు స్తోత్రం. చిన్నదాని పెద్దాని గిలే గిలి గిలి ఎందుకు గిలే? నా దేవుడు అగ్ని ప్రాకారమై ఉన్నాడు నాకు. చప్పట్లు కొట్టండి. నా దేవుడు సైన్యములకు అధిపతి. ఒక సైన్యం గురించే చెప్పింది మీకు, ఇంకా ఉన్నాయి 3 సైన్యాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక సైన్యం పరలోక భూమి మీద ఏమన్నా ఉందా? సైన్యం అంటే ఉంది. అదే ఇజ్రాయేలు సైన్యం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదివితే అక్కడ నా ప్రియ దీని బిడ్డలారా 17:26 చదవండి. దేవుని స్తోత్రం కలుగునగాక. 17:26.
దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చాలు. ఇక్కడ జీవము గల దేవుని సైన్యములు అన్నాడు కదా. ఈ సైన్యములు అంటే ఎవరు? ఇజ్రాయెల్సే. ఈ రోజున ప్రపంచంలో చాలా చిన్న దేశం, చిన్న సైన్యం. మహా అయితే జనాభా ఉంది 95 లక్షల మంది. 95 లక్షల మంది, మహా అయితే 1 కోటి మంది అనుకోండి. 1 కోటి మందిలో ఆ సైన్యం ఎంత ఉంటుంది? ఇంకా ఇప్పుడు ఎంత పెద్ద ఇదంటారు అఖండ భారత్ 144 అదేనా 140 కోట్ల మంది పాపులేషన్ ఇన్ ద ఇండియా. ఈ భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి 14 లక్షల మంది సైన్యం. ఎంత పెద్ద దేశానికి 14 లక్షల మంది సైన్యం. మనకు డబుల్ చైనా. కానీ ఇప్పుడు 1 కోటి మంది కూడా లేనటువంటి ఇజ్రాయెల్ దేశానికి ఎంతమంది ఉంటారు సైన్యం అంటే? దావీదు కాలంలో అంటే ఉన్నారు లేండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ సైన్యానికి దావీదు ఏమంటున్నాడంటే జీవము గల దేవుని సైన్యములు. హల్లెలూయా. జీవము గల. ఎందుకు ఈ సైన్యాలకు ఆ సైన్యాలకు తేడా అంటే మీకు చెప్తానండి. ఈ సైన్యాలు దేశాన్ని పరిపాలించే రాజులు ఎట్ట ఆజ్ఞాపిస్తే అట్ట నడుస్తాయి ఈ సైన్యాలు. కానీ ఆ సైన్యం అలాంటిది కాదు. దేవుడు ఏది చెబితే అలా నడిచే సైన్యాలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మొన్న హమాస్కి ఇజ్రాయెల్కి గొడవైనప్పుడు హమాసు వాళ్ళు ఇరాన్ సహాయం కోరారు. అలాగే చాలా ముస్లిం కంట్రీస్ సహాయాలు కోరినప్పుడు ఇరాను ప్రపంచములో నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచంలో పెద్ద దేశాలు అమెరికా అండ్ రష్యా